ఈ యెరూషలేము పట్టణం నుండి యెరికో అనే ప్రాంతానికి ఈ మనుషుడు ఎందుకు వెళ్తున్నాడు అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోబోతా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెరూషలేము పట్టణం ప్రాధాన్యత చాలా గొప్పదండి. ఎంత గొప్పదంటే యెరూషలేము పట్టణము ఒకప్పుడు షాలేము అనే పట్టణముగా పిలువబడేది. పిల్లలు గుర్తుపెట్టుకోండి, యెరూషలేము పట్టణము ఒకప్పుడు షాలేము పట్టణముగా పిలువబడేది. ఈ షాలేము పట్టణం ఎప్పుడు కట్టబడింది అంటే నిమ్రోదు బాబేలు గోపురం కట్టిన తర్వాత దేవుడు వచ్చి భాషలు తారుమారు చేసిన తర్వాత నిమ్రోదు సామ్రాజ్యాన్ని కూలదోసి దేవుడు మెల్కీసెదెకు అనే యాజకుని చేత, మెల్కీసెదెకు అనే రాజు చేత షాలేము అనే ఒక పట్టణాన్ని కొండ పైన నిర్మించాడు. హల్లెలూయా. ఎక్కడ నిర్మించాడు? ఎక్కడ? కొండపైన నిర్మించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కొండపైన షాలేము అనే పట్టణానికి మెల్కీసెదెకు అనేటువంటి మనుష్యుడు రాజుగా ఉండేవాడు. మెల్కీసెదెకు రాజుగా ఉండేవాడు. కొండ కింద ఏరు అనేటువంటి చిన్న చిన్న గ్రామాలు ఉంటూ ఉండేవి. కాలక్రమేణా ఆ మెల్కీసెదెకు దేవుని యాజకుడై ఉన్న కారణం చేత ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు సంతోషము, సమాధానము, నెమ్మది అన్ని అనుభవించుట తటస్థించుట కారణం చేత ఆ దేశము విస్తరింప చేయబడి ఆ కింద ఉన్నటువంటి ఏరు అనే ప్రాంతము, పైన ఉన్నటువంటి షాలేము అనే ప్రాంతము రెండు కలిసిన తర్వాత అది యెరూషలేముగా మార్చబడింది. హల్లెలూయా. బైబిల్ గ్రంథాన్ని ఆది కాండాన్ని 14వ అధ్యాయాన్ని 18వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక చాలా స్పష్టమైన ఆధారం మనకు కనబడుతూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కసారి బైబిల్ గ్రంథం తెరవండి అందరూ కూడా. ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనాన్ని చదవగలిగిన వారు త్వరగా చదివి ప్రభు నామమున మహిమ తెచ్చుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు ఏ రాజమ్మా? ఏ రాజు? ఆయన షాలేము రాజు. ఆయన ఇంకేమై ఉన్నాడు చూడండి. ఆయన షాలేము అనే పట్టణానికి రాజుగా ఉన్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను. అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. దేవునికి యాజకుడు ఒక పక్కన ఆయన రాజు. హల్లెలూయా. ఎవరి చేత కట్టబడింది ఈ షాలేము అనే పట్టణము? షాలేము అనే పట్టణం మెల్కీసెదెకు అనేటువంటి ఒక రాజు చేత, మెల్కీసెదెకు అనేటువంటి ఒక యాజకుని చేత కట్టబడింది. హల్లెలూయా. ఈ యాజకుడు ఎవరు? చాలా పెద్ద ప్రశ్న.